3వ అధ్యాయము 7 నుంచి 13 దాకా మార్చి చదువుకున్నాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verses 7 to 13. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా చదవండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధవాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటం అపహరింపకుంటున్నట్లు నీకు కరిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, ఇంతవరకు పాడిన పాట ద్వారా మా హృదయాన్ని నీ వాక్యం కొరకు సిద్ధపరచాలని నమ్మి స్థితిస్తున్నాము. చదువుకున్న వాక్య భాగాన్ని ఆస్వాదించి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. నిష్పేషకమైన దాసుని శిలువ చాపను మరుగు చేయండి. నీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకొనిచుండగా కడిగి పరిశుద్ధపరచండి. మాకు ఏది అవసరమైనదో అది మీరు బోధించండి. మా తలంపులను సమయమును స్వాధీనపరచుకోండి. వినేవారిగా కాకుండా దాని ప్రకారం చేసేవారిగా మమ్మల్ని అందరినీ ఉంచండి. మా ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు పేరు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప వల్ల మనం ప్రకటన గ్రంథాన్ని చదవటం ప్రారంభించాము. జాన్ ద బిలవెడ్ రాశాడు. యేసు ప్రభు వారు ప్రేమించిన శిష్యుడు యోహాను ఇది రాశాడు. ఈ ప్రకటన గ్రంథం క్రీస్తు శకము 95-95లో ఇది రాశాడు ఆయన. ప్రకటన గ్రంథానికి మూల వచనము బేస్ వర్స్. ఈ ప్రకటన గ్రంథం అంతా ఒకే వచనంలో ఉందని చెప్పాను. ఆ వచనం చెప్పగలరా? 1:19. సో 1:19లో దేవుడు ఏం చెప్పాడంటే, చూచిన వాటిని అంటే మొదటి అధ్యాయంలో చూచిన వాటిని, ఉన్న వాటిని అంటే 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘముల గురించి, మూడవది వీటి వెంట కలగబో వాటిని 4వ అధ్యాయం నుంచి చివరి దాకా కలగబోయేవి. ఈ 3 సంగతులే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. సో ఇది ప్రకటన గ్రంథము కొన్నిసార్లు మిస్టీరియస్ బుక్ అని చెప్తారు, కానీ పరిశుద్ధాత్ముడు మనకు ఏదైతే తెలుసుకోవాలని ఉన్నా అవి తెలుపుతాడు. మనకు అనవసరమైనవి మనం తెలుసుకోవక్కర్లేదు కూడా. రెవల్యూషన్ అంటే అర్థం కూడా చెప్పాను నేను. ఏమిటది? ఆ పేరులోనే అర్థం ఉంది, టు రివీల్ అని అర్థం. రెవల్యూషన్ అంటే టు రివీల్. సో ఈ గాడ్ హ్యాస్ రేజ్డ్ ద కర్టన్ అంటే ఇంతవరకు మరుగుగా ఉన్న విషయాన్ని కర్టన్ లాగా వేసిన దాన్ని కర్టన్ తీశాడు మనం చూడడానికి వీలుగా. సో మొదటి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ఒకటే ఉంది. అదేమిటంటే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత. యేసు ప్రభు వారు ఎలాగా మనుషులకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు అనేదాన్ని ఈ సంగతులన్నీ కూడా ప్రకటన గ్రంథంలో వివరిస్తున్నాయి. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు ప్రత్యక్షత యోహానుకు బయలుపరిచాడు. 2-3 అధ్యాయాల్లో 7 సంఘములలో యేసు ప్రభు యొక్క మహిమా ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ హిస్ గ్లోరీ. సో అది మనం చూస్తాము. అలాగే 4-5 అధ్యాయాల్లో కూడా పరలోకంలో యేసు ప్రభు ఎలాగ హెచ్చరించబడుతున్నాడో అవి చూస్తాము. 6 నుంచి 19-18 దాకా కూడా ఈ భూలోకానికి రాబోయే తీర్పులలో కూడా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాము. ఇంకా చివరి అధ్యాయంలో పరలోకంలో కొత్త ఆకాశం, కొత్త భూమి, వీటన్నిటిలో కూడా దేవుని యొక్క మహిమను, యేసు ప్రభు మహిమను మనం చూస్తాము. సంఘాల గురించి మనం చూస్తూ వచ్చాము. సంఘాల గురించి మీరు ఒక్క మాటలో కూడా మీరు అన్ని సంఘాల గురించి గుర్తుపెట్టుకోవచ్చు.
సో ఎఫ్ఎస్సి లేకుంటే ఎఫ్ఎస్ఎస్ అంటే అర్థం కూడా నేను చెప్పాను. సో ఏంటంటే గుర్తుంది ఎవరికైనా? ఎఫ్ఎస్సి అంటే డిజైరబుల్, కోరదగిన అని అర్థం. కానీ దాని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే క్వాలిటీ కేర్లెస్నెస్, అది నిర్లక్ష్యంగా ఉంది. మొదటి ప్రేమను పోగొట్టుకుంది, అది ఒక కేర్లెస్ చర్చ్, అది నిద్రించే సంఘము లేకుంటే నిర్లక్ష్యంగా ఉన్న సంఘము. స్ముర్ణ అనే సంఘం గురించి చూసాము. స్ముర్ణ అంటే అర్థం మిర్, చేదు అని అర్థం, బిటర్. స్మిర్ణ గురించి అలాంటి ఛార్జెస్ లేవు, నేరారోపణలు లేవు. అయితే దాన్ని ఏమని పిలుస్తాడు దేవుడు? క్రౌన్డ్ చర్చ్. క్రౌన్డ్ చర్చ్, కిరీటాన్ని ధరించుకున్న సంఘం అది. 2:10 ఉంది, నీ కిరీటం, జీవ కిరీటము నీకు ఇస్తాను, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంచాడు. స్ముర్ణ. 3వది బెర్గమస్, లేకుంటే బెర్గమా సంఘం, మ్యారేజ్ అని అంటాం, వెడ్డింగ్. కానీ అది కాంప్రమైజింగ్ చర్చ్ అని చూసాం, రాజీ పడే సంఘం. అది పరిస్థితులతో, చెడు వ్యక్తులతో రాజీ పడే సంఘం. 4వది థియోతేరా సంఘము. థియోతేరా అనే మాటకు కంటిన్యూయల్ సాక్రిఫైస్ అని అర్థం, అంటే ఎడతెగని బలి. అది కరప్ట్ చర్చ్, అంటే చెడిపోయిన సంఘం అది. 5వ సంఘము సార్దీస్ సంఘము. సార్దీస్ అనే మాటకు రెమనెంట్ అని అర్థం, శేషము. అది బలహీనమైన సంఘం, అది ఫీబుల్ చర్చ్. కొంతమందే ఉన్నారు, చాలామంది చెడిపోయారు. ఫీబుల్ చర్చ్, బలహీనమైనది. కొంతమంది నమ్మకంగా ఉన్నారు. మిగిలిన వారు అనే మాట చూస్తాం ఆ సంఘం రాసినప్పుడు. 6వది ఫిలదెల్ఫియా సంఘం. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫిలదెల్ఫియా అంటే బ్రదర్లీ లవ్. బ్రదర్లీ లవ్ అంటే సహోదర ప్రేమ కలిగిన సంఘము. ఇది ఫెయిత్ఫుల్ చర్చ్, ఇది నమ్మకమైన సంఘం. సో ఇంతవరకు మనం చూస్తున్నాము. ఈరోజు ఫిలదెల్ఫియా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇది ఈ సిటీ బిల్ట్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ గ్రీక్ కల్చర్. గ్రీకు నాగరికతకు ప్రాముఖ్యమైన కేంద్ర స్థానముగా ఈ సిటీ, పట్టణం కట్టబడింది. సౌత్ ఈస్ట్ ఆఫ్ సార్దీస్. ఈ తెలుగులో కూడా రాశారు, కాకుండా అక్కడ సార్దీస్కి, అది సార్దీస్ ఉంది ఇక్కడ. సార్దీస్కి ఫిలదెల్ఫియా దగ్గరే ఉంది, 30 మైల్స్ ఉంది. సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అంటారు కదా, సౌత్ ఈస్ట్కి సార్దీస్కి దగ్గరగా ఉంది. ఇందులో ఎక్కువగా హెవీలీ ఫిల్డ్ విత్ జూయిష్ పీపుల్, యూదులైన ప్రజలు ఎక్కువగా ఉంటారు ఇందులో. ఇది ఎక్కువగా ఎర్త్క్వేక్స్ వచ్చేది, ఇది అంటే భూకంపాలు వచ్చే ప్రదేశం ఇది. అది భూకంపాలు వచ్చినప్పుడు శిథిలమవుతుంది, మళ్ళీ కట్టిస్తున్నారు కూడా. దీన్ని గేట్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. అంటే ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఈస్ట్ సైడ్ వాళ్ళు సులభంగా ఎంటర్ కావచ్చు అన్నట్టుగా కాల్డ్ ద గేట్ ఆఫ్ ద ఈస్ట్. తూర్పు గేట్ అని పిలుస్తారు. దీన్ని లిటిల్ ఏథెన్స్ అని కూడా పిలుస్తారు. చిన్న ఏథెన్స్ అంటే ఏథెన్స్ పట్టణం గురించి మనం అపోస్తలులైన పౌలు చెప్పే సందర్భం మనం చూస్తాము. అదంతా కూడా విగ్రహాలతో నిండిపోయింది. అది చూసి పరితాపం పట్టలేకపోయింది ఏథెన్స్. మార్స్ హిల్స్ ప్రసంగం అనేది అక్కడి నుంచి చేస్తాడు. ఇది కూడా అలాగ విగ్రహాలతో నిండిపోయిన పట్టణం ఇది, ఫిల్డ్ విత్ ఐడల్స్ అండ్ టెంపుల్స్. సో ఈ పట్టణం గురించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రస్తుతం పేరు దానికి ఏంటంటే మోడర్న్ నేమ్ అలా సెహీర్ అంటారు. ఇది కూడా ఉన్నది, శిథిలమైన పట్టణం అయినప్పటికీ. ఇది 189 BCలో ఎస్టాబ్లిష్ చేయబడింది. కింగ్ యూమినస్ II అనే ఆయన క్రీస్తు పూర్వం 189లో కట్టబడింది. ఇతని సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే అటలాస్. ఈ యూమినస్ తర్వాత అటలాస్ రాజు అవుతాడు. వీరిద్దరు బ్రదర్స్ అన్నమాట. చాలా ప్రేమ గలవాడు ఆయన. అటలస్ అనే ఆయన చాలా ప్రేమ గలవాడు. వాళ్ళ సహోదరుని యామినస్ని చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయనకు ఒక నిక్ నేమ్ ఉంది. అంటే నిక్ నేమ్ అంటే షార్ట్ పేరు పిలుస్తూ ఉంటారు కదా ఇంట్లో, అట్లాగా ఒక నిక్ నేమ్ పెట్టారు ఆయనకి. అదేంటంటే ఫిలడెల్ఫోస్ అని. ఫిలడెల్ఫోస్ అంటే ఏంటంటే సహోదరుని ప్రేమించేవాడని అర్థం, అంతకంటే ఏం కాదు. సో దాన్ని బట్టి ఫిలదెల్ఫియా అనే పేరు వచ్చింది దానికి. ఫిలడెల్ఫోస్ అని వాళ్ళ తమ్ముడి పేరు అది.
వాళ్ళ తమ్ముడిని గణపరచడానికి ప్రేమకు గుర్తుగా వాళ్ళ అన్నగారు ఈ పేరు పెట్టాడనమాట. ఫిలడెల్ఫోస్ అంటే వన్ హూ లవ్స్ హిస్ బ్రదర్, సహోదరుని ప్రేమించేవాడు అని దాని యొక్క అర్థం. సో అలాగా ఇది ఈ 7 చర్చెస్లో కూడా చాలా చిన్న చర్చ్ ఇది. 7 సంఘాలు చదువుతాం కదా, అది చాలా చిన్నది, చాలా బలహీనమైనది కూడా. స్ట్రెంగ్త్ చాలా తక్కువ, అది శక్తి, నీకున్న శక్తి బలం చాలా తక్కువ అని నాకు తెలుసు అని చెప్తాడు. అయితే అదే సమయంలో చిన్న బలం కలిగినప్పటికీ, కొంచెం బలం కలిగినప్పటికీ దేవునికి నమ్మకంగా ఉన్న సంఘం, ఫెయిత్ఫుల్ చర్చ్ అని పిలుస్తున్నాడు. సో ఇది పట్టణం గురించి. సో ఫస్ట్ చర్చ్ గురించి వస్తాం కదా, చర్చిలోనే సిటీ గురించి చూస్తాము. అదే సమయంలో పీరియడ్స్ గురించి కూడా చూస్తున్నాం. అంటే ఈ సంఘాలు 7 సంఘాలు కూడా జాన్ ద బిలవడ్ కాలంలోనే ఉన్నాయి. యేసు ప్రభు శిష్యుడు, ప్రియమైన శిష్యుడు యోహాను కాలంలోనే ఉన్నాయి. అయితే వివిధములైన సంఘ చరిత్రలోని డిఫరెంట్ పీరియడ్స్ని, వేరు కాలాలను కూడా ఇవి చూపిస్తున్నాయి. అదే మనం ఒక్కొక్కటి చూస్తున్నాం. ఇప్పుడు ఇది 6వ కాలం, 6వ సంఘం కదా, 6th పీరియడ్, ఇది 6వ కాలం. సో ఈ 6వ కాలం 1700 నుంచి 1758 దాకా ఉన్న సంఘ చరిత్రను చూపిస్తుంది. 1700 to 1758 అంటే చాలా దగ్గరదే, ఒక 300 years బిఫోర్ అన్నమాట. 350 years బిఫోర్ పీరియడ్ని ఈ సంఘము, ఫిలదెల్ఫియా సంఘం చూపిస్తుంది. ఇందులో గ్రేట్ ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీ లేచారు. చాలామంది దేవుని సేవకులు, ఆ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన సేవకులు ఈ పీరియడ్లోనే లేచారు. దాదాపు ఈ సంఘానికి ఒక 1000 years గ్యాప్ ఉంది. అప్పుడు ఎవరు సువార్త ప్రకటించడానికి అలాంటి ఏ ప్రయత్నం చేయలేదు. అంతా కూడా సైలెంట్ పీరియడ్ లాగా ఉంది అది. నో రివైవల్స్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద పాస్ట్ పీరియడ్. ఇప్పుడు రివైవల్ లాగా వస్తాయన్నమాట. దాదాపు 7 మంది గొప్పవారు, 7 మంది గ్రేట్ పీపుల్, మినిస్టర్స్ లేచారు. వారిలో కొన్ని పేర్లు చెప్తాను. జోనాథన్ ఎడ్వర్డ్స్ అనే ఆయన 1703 నుంచి 1791 వరకు ఉన్నాడు. గ్రేట్ ప్రీచర్ ఆఫ్ అమెరికా ఆయన. తర్వాత జాన్ వెస్లీ, మనకు మెథడిస్ట్ చర్చ్ ఇప్పుడు ఉంది కదా, మెథడిస్ట్ చర్చ్ అని సికింద్రాబాద్లో కూడా ఉంది. మెథడిస్ట్ చర్చ్ నాంపల్లిలో ఉంది. మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్ లేకుంటే ఆయన జాన్ వెస్లీ. ఆయన కూడా అదే పీరియడ్లో దాదాపు ఉన్నాడు. ఫౌండర్ ఆఫ్ మెథడిస్ట్ చర్చ్ జాన్ వెస్లీ. ఆయన కూడా దేవుని వాక్యాన్ని బహిరంగంగా, గట్టిగా, ధైర్యంగా బోధించాడు. దానివల్ల కొన్ని శ్రమలు కూడా ఎదుర్కొన్నాడు ఆయన. జార్జ్ వైట్ఫీల్డ్ 3వ వ్యక్తి. ఆయన కూడా 1714 నుంచి 1770 దాకా ఉన్నాడు. ఆయన గ్రేటెస్ట్ పబ్లిక్ ప్రీచర్. ఆయన ప్రెస్బిటేరియన్ చర్చెస్ అంటే మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం కదా, ఇలాంటి ఆరాధించే సంఘాలని క్రమ ప్రకారము ఈ ఆర్గనైజ్డ్ జార్జ్ వైట్ఫీల్డ్. తర్వాత 4వ వ్యక్తి విలియం కేరీ గురించి తరచుగా మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. 1761 నుంచి 1834 వరకు ఆయన మినిస్ట్రీ ఉంది. ఆయన గ్రేట్ మిషనరీ ఉద్యమానికి ఆయన ఆద్యుడు కూడా. అంటే మిషనరీగా వెళ్ళిన వారికి ఆయన గ్రేట్ మోడల్ కూడా. విలియం కేరీ ఆయన కలకట్టాకు వచ్చాడు, ఇండియా దేశానికి వచ్చాడు, బర్మాలో కూడా పనిచేశాడు. ఆయన ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు, కాలేజీ పెట్టాడు. సిరంపూర్ కాలేజ్ ఇప్పటికీ ఉంది. అక్కడ మిషనరీని, పాస్టర్ని తర్ఫీదు చేస్తారు. చాలా దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. కుమారుడు చనిపోయినప్పుడు కూడా పాతి పెట్టడానికి ఎవరు సహకరించలేదు. భార్య పిచ్చిదైంది. ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా ముద్రించినవన్నీ కాలిపోయినాయి. తన శ్రమ అంతా బూడిదయింది. మళ్ళీ చేశాడు ఆయన. మనకు తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే ఆయనే కారణం. భారతీయ భాషల్లోనికి 34 లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ చేయడానికి ఆయనే కారణం. సాంస్క్రిట్ ఉపాధ్యాయుడిగా, లేకుంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. సాంస్క్రిట్, బెంగాలీ ఇవన్నీ నేర్చుకున్నాడు ఆయన. చాలా గొప్ప వ్యక్తి విలియం కేరీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్ అని పిలుస్తారు ఆయన్ని. ఇంకొక వ్యక్తి దాదాపు అదే కాలంలో ఆయన కూడా 1788 నుంచి 1850 దాకా ఉంటాడు. అదోనిరామ్ జడ్సన్ బర్మాలో ఆయన సువార్తను ప్రకటించాడు. చాలా ఏళ్ళు ఒక్క ఆత్మ కూడా ఆయన, ఎవరు కూడా రక్షణ దేశప్రభు నమ్ముకోలేదు.
దాదాపు 6-7 ఇయర్స్ అనుకుంటాను. అయినప్పటికీ అలాగే సేవను కొనసాగించాడు ఆయన. డేవిడ్ లివింగ్స్టన్ గురించి మీరు చదువుతారు. ఆఫ్రికా దేశానికి ఆయన మిషనరీగా వెళ్ళాడు, డేవిడ్ లివింగ్స్టన్. సో మిషనరీగా వెళ్ళి ఆఫ్రికాలో అడవుల్లో దారి కూడా తెలియని ప్రదేశాల్లో ఒక దారిని నెక్స్ట్ మిషనరీస్ రావడానికి గ్రౌండ్ వర్క్ చేశాడు ఆయన. ఆయన చనిపోయాడో బతికాడో కూడా వాళ్ళ దేశంలో తెలియలేదు, అంత పరిచయం చేశాడు ఆయన. సో ఇంకా లేటెస్ట్గా డిఎల్ మూడీ. సో డిఎల్ మూడీ 1837 నుంచి 1899. సో ఈ డిఎల్ మూడీ ప్రసంగాలు సువార్త ద్వారా కొంతమంది అంటారు సగము హెల్ ఖాళీ అయిందంట, సగం హెల్ అంటే అంతమందిని ఆయన వాక్యం ద్వారా రక్షించాడు. సో గ్రేట్ ప్రీచర్స్ కేమ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో అందుకని సువార్త కూడా తలుపులు తెరిచిన సమయం అని కూడా మనం చదివాం కదా. ఇప్పుడు రెండవది క్రైస్ట్ ప్రజెంటెడ్, ఇంట్రడ్యూస్డ్ యాజ్. సో క్రీస్తు ఎలాగా పరిచయం చేసుకుంటున్నాడు, దీంట్లో 3 సంగతులు చెప్తున్నాడు. దాని గురించి మనం చూసాం ఇప్పుడు. మొదటిది హోలీ, రెండవది ట్రూ, తర్వాత హ్యావింగ్ డేవిడ్స్ కీ, దావీదు తాళము కలిగినవాడు. ఆయన సత్యవంతుడు అని కూడా చూసాము. దావీదు తాళం చెవులు కానీ ఎవడిని వేయలేకుండా తీయవాడు, ఎవడిని తీయలేకుండా వేయవాడు, సత్య స్వరూపేగు వాడు, పరిశుద్ధుడు. 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో దావీదు తాళం గురించి చక్కని మాటలు ఉన్నాయి. మీరు యెషయా గ్రంథం చూస్తే 22వ వచనంలో ఇక్కడ ఇదే క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం చదువుతాము. 22 యెషయా గ్రంథం 22:20 నుంచి, నా దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడుకు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ కడుకట్టు చేత అతని బలపరిచి నీ అధికారం అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకు యూదా వంశస్థులకు తండ్రి అగును. 22వ వచనం చూడండి. యెషయా 22:22 మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగా నేను దావీదు ఇంటి తాళపు అధికార భాగమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. చూడండి, ఈ మాటలే అక్కడ మనం చదువుతాం. ఇది కాంటెక్స్ట్ ఏంటంటే 2వ రాజుల్లో ఉంది, 22వ అధ్యాయంలో 2 Kings 22:13లో. అక్కడ ఒకడు విశ్వాస భ్రష్టుడైన వాడు ఉన్నాడు. అతని గురించి ఇక్కడ కూడా ఉంది. యెషయా 22:15లో షబ్నా అని ఈ విచారణకర్త ఎద్దుకు పోయి ఇట్లనము అని కొన్ని నెగిటివ్ థింగ్స్ ఆయన గురించి రాయబడ్డాయి. సో 2వ రాజులు 22వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో ఎలాగా ఈ హిల్కియా ఈయన యాజకుడు, యోషియా రాజు 8 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడు. ఇప్పుడు 18 ఇయర్స్ ఆయన దాదాపుగా. అలాంటప్పుడు 18th ఇయర్లో ఒక ధర్మశాస్త్రం దొరుకుతుంది. 22వ అధ్యాయం 3వ వచనం. యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరం అంటే 18 ఇయర్స్ పరిపాలన చేసిన తర్వాత, అంటే 18 + 8 26 ఇయర్స్ అప్పుడు జరిగింది ఇది. ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు 11వ వచనంలో బట్టలు చించుకుంటాడు, అందరికీ ప్రకటన చేయమంటాడు ధర్మశాస్త్రం గురించి. అప్పుడు జరిగిన సంగతి అనమాట. అక్కడ హిల్కియా గురించి మనం చూసాం కదా, హిల్కియా ఎల్యాకీము. సో అప్పుడు ఆయనకు మందిరపు తాళాలు ఇచ్చేది చూస్తాము. ఆ కాంటెక్స్ట్లో దేవుడి మాటలు చెప్తున్నాడు, అది గుర్తు చేసుకొని చెప్తున్నాడు. సో దావీదు తాళము కలిగి ఉన్నవాడు, ఆయన మూస్తే ఎవరు తీయలేరు, తెరిస్తే కూడా ఎవరు మూయలేరు. అంటే అధికారం కలిగిన వాడు అని అర్థం. ఈ ప్రపంచంలో, విశ్వంలో అన్నిటి మీద అధికారం కలిగినవాడు ఆయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆ సంగతి చెప్తున్నాడు ఆయన. మామూలుగా తాళాలు, ఇంటి తాళాలు ఎవరికి ఇస్తారు? మామూలుగా ఇంట్లో భార్యకి ఇచ్చిపోతాడు సాధారణంగా. కానీ మామూలుగా పురుషులు హోల్డ్ చేయాలి యాక్చువల్గా. కానీ వాళ్ళు మర్చిపోతారు కాబట్టి భార్యలకు ఇస్తారంటే అది కీ ఇస్తే ఏంటంటే అధికారం ఉన్నట్టు అనమాట. పూర్వపు రోజుల్లో కూడా అత్త పెళ్లి చేసుకోగానే తాళాలన్నీ కోడలికి ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. అది మనం చూసామో లేదు తెలియదు కానీ. సో కీ ఉందంటే అధికారం ఉందని అర్థం. సో ఈజ్ హోల్డింగ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్, అధికారాన్ని చూపిస్తుంది ఆయన. మనకు కూడా, సంఘానికి కూడా అలాగే తెరుస్తాడు ఆయన. కొన్నిసార్లు మూసేయచ్చు కూడా, కొన్నిసార్లు శ్రమలు అనుమతించినప్పుడు. సరే, అది క్యారెక్టరిస్టిక్ గురించి మనం చదువుతాము. ఈ తెరవబడిన ద్వారం గురించి మళ్ళీ చదువుతాం తర్వాత.
ఈయన హోలీ గాడ్, పరిశుద్ధుడు ఆయన. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు మనం చదువుతాము. దేవుని గురించి వర్ణిస్తూ ఆరాధిస్తూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వారు గాన ప్రతిగానాలు చేస్తున్నారు చూస్తాం. ఆయన పరిశుద్ధుడు అయిన దేవుడు ఆయన. హెబ్రీ 7:26లో కూడా ఆయన పరిశుద్ధుడు అని మనం చూస్తాం. పరిశుద్ధుడు, ఈజ్ హోలీ, పరిశుద్ధుడు ఆయన. అన్డిఫైల్డ్ అంటే పాపం చేయనివాడు. యేసుప్రభుకి ఒక్కరికే ఈ క్వాలిటీ ఉంది. దేవతలుగా పిలువబడే వారిలో ఎవరికి ఈ క్వాలిటీ, పరిశుద్ధమైన లక్షణము ఎవరికి లేదు. సో కొంతమందికి సువార్త చెప్పేటప్పుడు నేను చెప్తుంటాను, యేసుప్రభుకు ఉన్న 2 అసమానమైన క్వాలిటీస్, లక్షణాలు ఏంటంటే పరిశుద్ధుడు, పాపము చేయనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు. 7:26 హెబ్రీ. అదే సమయంలో మరణాన్ని గెలిచి లేచిన దేవుడు ఆయన ఒక్కడే, ప్రపంచంలో ఎవరు చేయలేరు అలా. హీఈస్ అ హోలీ గాడ్. అలాంటి ఆయన చెప్తున్నాడు ఈ మాట. హీఈస్ అ ట్రూ గాడ్, సత్యవంతుడు. యేసుప్రభువే చెప్పాడు ఈ లోకంలో ఉన్నప్పుడు జాన్ 14:6లో ఏం చెప్పాడు? నేనే మార్గమును సత్యమును జీవమునైనాను. సో యేసుప్రభు వారు సత్యవంతుడు ఆయన. అబద్ధం చెప్పలేడు ఆయన, చెప్పనేరని దేవుడు, అబద్ధం ఆడజాలడు ఆయన. సో అలాంటి వాడు ఆయన. సో ఈ 3 క్వాలిటీస్తో ఈయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు ఇక్కడ. సో ఈ దావీదు తాళు చెవులు అవన్నీ కూడా, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మొదటి అధ్యాయంలోనే ముందే చెప్పేస్తాడు. దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు ఇక్కడ. సరే, నెక్స్ట్ కమెండేషన్, మెచ్చుకుంటున్నాడు. ఏం మెచ్చుకుంటున్నాడు? మళ్ళీ ఐ నో యువర్ స్ట్రెంగ్త్ 8వ వచనంలో ఉంది. నీకున్న శక్తి, నీ క్రియలు నేను ఎరుగుదును. ప్రతిదానికి 7 సంఘాల్లో ఈ మాట ఉంటుంది. నీ క్రియలు నేను ఎరుగుదును. ఆయన తెలుసు, మన సంగతి అంతా తెలుసు ఆయనకి, మనం ఏం చెప్పక్కర్లేదు. నీకున్న శక్తి కొంచెమే. ఐ నో యువర్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ వెరీ లిటిల్. రెండవది, అయితే కూడా ఉండినను నీవు నా వాక్యము గైకొని, దేవుని వాక్యమునకు విధేయత చూపించే సంఘము, ఒబేడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మూడవది, యు హ్యావ్ నాట్ డినైడ్ మై నేమ్, నా నామము ఎరగననలేదు. చూడండి, ఈ సంఘం గురించి అన్ని మంచి విషయాలు ఉన్నాయి కదా. శక్తి కొంచెమైనప్పటికీ కూడా దేవుని వాక్యానికి లోబడి దేవుని నామమును ఎరగననలేదు. చాలాసార్లు మనది చిన్న సంఘం అని కొన్నిసార్లు కొంతమంది డిస్కరేజ్ అవుతుంటారు. చిన్న సంఘం అయినా కూడా మనము దేవుని వాక్యానికి లోబడితే దేవుడు మెచ్చుకుంటాడు. పెద్ద సంఘం ఉన్నా 10,000 మంది ఉన్నా దేవుని వాక్యానికి లోబడకపోతే దేవుడు దాని గురించి ఏమి సంతోషించాడు. ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మెజారిటీ లేకుంటే ఎక్కువ నంబర్ మీద ఆధారపడి దేవుని కార్యాలు జరగవు. అది గుర్తుపెట్టుకోవాలి. 10,000 20,000 అక్కడ అంటారు కానీ ఏం కార్యాలు ఏం చేయడు ఆయన. ఎందుకంటే వారు లోబడకపోతే దేవుని కార్యాలు జరగవు అక్కడ. చిన్న సంఘమైనా శక్తి కొంచెమైనా మనం లోబడితే దేవుని వాక్యాన్ని గాయకుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చిన్న సంఘం ద్వారా చేస్తాడు. చూడండి, యేసుప్రభు వారు తన వర్క్ను పరిచరణ ముగించి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ పనిని ఎంతమందికి అప్పగించాడు? యాక్ట్స్ 1:8లో, అపోస్తల కార్యాలు 1:8లో మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి ప్రకటించండి. మార్కు 16:15లో చెప్తాడు. యాక్ట్స్ 1:8లో మీరు సాక్షులుగా ఉండాలి. ఎక్కడ? యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంధం వరకు సాక్షులుగా. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరికి అప్పగించాడు? శిష్యులకు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 11 మంది శిష్యులు ఉన్నారు. వీరందరూ పారిపోయిన వాళ్ళే శిలువ మీద యేసయ్య ఉన్నప్పుడు కదా. పేతురు ఒక్కడనే అంటాం మనం, అందరూ పారిపోయారని రాశారు. సో ఇది 11 మందికి, ఇన్ని వేల మందికి, లక్షల మందికి సువార్త చెప్పే పనిని అప్పగించి యేసుప్రభు వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళాక దేవదూతలు అడిగారట, భూలోకంలో పరిచరణ ఎవరికి అప్పగించావు అని అడిగితే, ఇంకెవరికి అప్పగిస్తాను? 11 మంది శిష్యులకు అప్పగించాను అంటే, వారు చేయగలరా? పిరికి వాళ్ళు, భయస్థులు, పారిపోయిన వారు. ఏదైనా ఆల్టర్నేటివ్ స్టాండ్ బై అరేంజ్మెంట్ చేసావా అని అడిగారట. అంటే నేనేం స్టాండ్ బై అరేంజ్మెంట్ చేయలేదు, వాళ్ళే చేయాల్సిందే. సో నో స్టాండ్ బై అంటే మన మీద అంత ఆధారపడుతున్నాడు ఆయన. కాబట్టి మనకు శక్తి చిన్నది అని అనుకోకర్లేదు. కానీ శక్తి లేనప్పుడు దేవుడు ఎక్కువ కృపనిస్తాడు. ఆ విషయం మర్చిపోకూడదు మనం.
2వ కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనంలో పౌలుతో అన్నమాట ఏంటి? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అందువల్ల పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుడి నిమిత్తము నా బలహీనత ఎందే నేను బహు విశేషముగా అతిశయపడుదును. ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. సో ఇది మనం నమ్మాలి. స్ట్రెంగ్త్ ఈజ్ లెస్ బట్ గాడ్ కెన్ డూ వండర్స్. అలాగే చేశాడు. ఫిలిప్పీ 4:13లో పౌలు మళ్ళీ అంటాడు, నన్ను బలపరచు అని అందే, అంటే నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. సో చిన్న సంఘమైన దేవుని వాక్యాన్ని గైకొనే సంఘం ఇది. దేవుని వాక్యానికి లోబడే సంఘం. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని భయపడి అలా జీవిస్తారో దేవుడు అలాంటి వారిని గొప్పగా బలంగా వాడుకుంటాడు. 119వ కీర్తనలో 11వ వచనంలో, నీ వాక్యము నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను, నేను పాపం చేయకుండాట్లనే వాక్యం చూస్తాం. పాపం చేయకుండా మనం దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడు మన ద్వారా విధేయత చూపించినప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు తప్పక చేస్తాడు ఆయన. 3వది, యు హ్యావ్ నాట్ డినైడ్ మై నేమ్, నా నామము ఎరగననలేదు. సో ఈ సంఘం చిన్నదైనా యేసు ప్రభు వారి దేవుడిగా ఒప్పుకుంటుంది. చూడండి వాళ్ళ పరిస్థితులు చుట్టూ ఎలా ఉన్నాయంటే, సో యేసు ప్రభుని దేవుడిగా పూజిస్తే వారిని చెరసాల్లో వేస్తారు. యోహాను ఇప్పుడు పద్మాస్ ద్వీపంలో కఠినమైన శిక్ష అనుభవిస్తున్నాడు ఆయన. అదంతా రాతి ప్రదేశము. సో అక్కడ పనిచేయాలి, కష్టపడి ఒంటరిగా ఉన్నాడు. లోన్లీనెస్ అనేది పెద్ద శిక్ష. సో అలాంటప్పుడు అన్ని శ్రమల్లో ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కదా. సో ఎందుకంటే ఆయన యేసుప్రభు నామమును ఒప్పుకున్నాడు కాబట్టి అక్కడ వేశారు. వీళ్ళు ఫిలదెల్ఫియా సంఘము చిన్న సంఘము, శక్తిహీనమైన సంఘము, ఇలాంటి చుట్టూ బయట అవుట్ సైడ్ కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఒప్పుకుంటున్న సంఘం. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం కదా. మన భారతదేశంలో కూడా ఒప్పుకుంటే చాలా అవమానాలు, నిందలు, జైళ్ళు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో జైల్లో కూడా ఇస్తున్నారు, పాస్టర్ని అనవసరంగా ఇస్తున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ అని ఒకటి తెచ్చారు. సో వాళ్ళ ఎలక్షన్ వాగ్దానాలు చూడండి ఎలాంటి ఇస్తాను అంటే, మహారాష్ట్రలో ఈ యాంటీ కన్వర్షన్ బిల్ ఇంకా బలంగా చేస్తాము అంటే, బీదలకు అన్నం ఎక్కువ పెడతామని చేయాలి. కానీ వీళ్ళు ఇలాంటివి చెప్పి గెలవడానికి ట్రై చేస్తున్నారు. చాలా విపరీతమైన, చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. బ్యాప్టిజం తీసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఒక్కరు కూడా బలవంతంగా ఎవరు, మన సిద్ధాంతమే కాదు బలవంతంగా చేయటం. బ్యాప్టిజం అప్పుడు కూడా ఏమని చెప్తాం, మనం ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నామా, బలవంతం చేసేవా, ఇన్ని అడిగి మనం ఇస్తే ఇదంతా కుట్ర అనమాట. క్రైస్తవుల మీద క్రీస్తు ప్రభు నమ్మకుండా. ఇలాంటప్పుడు మనం నమ్మకంగా ఉండాలి. అది నేను చెప్తున్నాను. ఏంటంటే ఇలాంటప్పుడే యేసు ప్రభు నామమును ఎరగననకూడదు, ఒప్పుకోవాలి. అవకాశం దొరికినప్పుడంతా చెప్పాలి, యేసు ప్రభు దేవుడు, రక్షకుడు, నాకు రక్షకుడు అని చెప్తూనే ఉండాలి మనం. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కమెండేషన్, మెచ్చుకుంటున్నాడు, మనల్ని కూడా మెచ్చుకుంటాడు. కండెమ్నేషన్ నేరారోపణ. దీనికి ఏమి నేరారోపణ లేదు, అంతా పొగడతలేదు. 5వది కౌన్సిల్ అంటే సలహా. ఏంటి 11వ వచనంలో ఒక్కొక్కటి ఉంది. నేను త్వరగా వస్తున్నాను, నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొను, గట్టిగా పట్టుకోవాలి అని చెప్తున్నాడు. అది సలహాను, కౌన్సిల్. కాషన్ కూడా గట్టిగా పట్టుకోను, మళ్ళీ జారు విడిస్తే కోల్పోతావు నువ్వు, ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను. ఈజ్ కమింగ్. ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు ఏంటంటే ఐఎమ్ కమింగ్ సూన్ అని. చూడండి, ఆ దినం నుంచి ఆ దినం వాళ్ళు అంతా అది మాట వింటే అందరికీ చాలా సంతోషమైంది. యేసుప్రభు వస్తున్నాడు, ఈ స్లాములు కొద్ది రోజులే అని అట్లాగా సంతోషించేవాడు. వాళ్ళ తరం పోయింది, ఇంకా మన దగ్గరికి వచ్చాం. ఇప్పుడు కూడా ప్రభు అంతా అంటున్నాడు, కొన్ని కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, పర్సిక్యూషను. అయితే నేను వస్తున్నాను త్వరగా. నువ్వు ఏదైతే గట్టిగా పట్టుకున్నావు, ఎవరు పట్టుకున్నావు, యేసుప్రభుని పట్టుకున్నావు, విశ్వాసాన్ని పట్టుకున్నావు. సో దాన్ని గట్టిగా పట్టుకో. హోల్డ్ ఫాస్ట్ విచ్ దౌ హాస్ట్. సో దేన్నైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో అని దేవుడు సలహా ఇస్తున్నాడు. సో కౌన్సిల్ అయింది, కాషన్ కూడా అయిపోయింది. ఇంకంటే ఎక్కువ హెచ్చరికలు ఏమి, గద్దెంపులు లేవు. సో 7వది కంఫర్ట్, ప్రామిస్ ఏమి ఇస్తున్నాడు, వాగ్దానం, ఆదరణ చాలా ఉన్నాయి ఇక్కడ. ఏమేమి ఇస్తున్నాడంటే ఫస్ట్ ఓపెన్ డోర్. నాకు చెప్పాడు కదా, నేను నీ ఎదుట 8వ వచనంలో 2వ భాగంలో, తలుపు నీ ఎదుట తీసియున్నాను, దానిని ఎవడునూ వేయలేరడు. తలుపును తీసున్నాడు,
ఆయన వేయలేడు. తన క్వాలిటీలో క్యారెక్టరిస్టిక్స్లో కూడా ఇది ఉంది కాబట్టి అదే చెప్తున్నాడు. మళ్ళీ నీ ఎదుట నేను ద్వారము తెరిచి ఉన్నాను, ఓపెన్ డోర్. ఇంత కఠినమైన సమయాల్లో కూడా దేవుడు ఓపెన్ డోర్ తెరుస్తున్నాడు. ఆయన ఈ ఓపెన్ డోర్ ఏం చూపిస్తుందంటే ఆపర్చునిటీ టు టెల్ గాస్పెల్, సువార్త చెప్పడానికి మనకు ఒక అవకాశం తెలుస్తున్నాడు ఆయన. పౌలు చాలాసార్లు చెప్తూ ఉంటాడు ఇట్లాగా. కొన్ని వచనాలు నేను చదువుతాను. 14వ అధ్యాయం అపోస్తల కార్యాలు 27వ వచనం 14:27 ఇలా అంటాడు. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు 14:27 అపోస్తల కార్యాల్లో అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. అన్యజనులు సువార్త వినడానికి ఏం చేశాడు? ఆయన ద్వారము తెరిచాడు. 1 కొరింథీయులు కూడా 16వ అధ్యాయంలో ఇలాంటి మాటలే ఉన్నాయి. 9వ వచనం 16:9 కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అని ఒకటేసి మార్జిన్లో కింద రాశారు. గొప్ప ద్వారం నాకు తెరవబడి ఉన్నది. గొప్ప ద్వారము తెరవబడి ఉన్నది. 2వ కొరింథీ 2వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. 2:12 ద్వారం తెరవబడిన ద్వారం గురించి మనం చూస్తాము. నేను త్రోయకు వచ్చినప్పుడు 2:12లో క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుని తీతు. అక్కడ మళ్ళీ ఒకటి మార్జినేసి కింద ఒకటి ఏం రాశారు? ద్వారము తెరవబడి ఉండగా. సో దేవుడు ద్వారము తెరుస్తున్నాడు, కొన్నిసార్లు మూస్తాడు కూడా. ఆయన కొలస్సీ 4:3లో ఇదే మాట ఉంది. ద్వారం తెరిచినట్లు మీరు ప్రార్థన చేయండి అని ఉంది. చూడండి, అది కూడా చదువుతాను. 4:3 ప్రార్థన నిలకడగా ఉండండి, మెలకుగా ఉండండి. నేను బంధకములో ఉంచబడ్డకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయమును దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. మనం కూడా అలాగే ప్రార్థించాలి. అనుకూలమైన సమయము అని కింద మళ్ళీ 3లో వాక్యమునకు ప్రవేశ ద్వారం తెరవాలి. సో దేవుడు తెరిస్తే ఎవరు మూయలేరు. కొన్నిసార్లు దేవుడు పౌలుకు కూడా మూసిన సందర్భాలు ఉన్నాయి. 16వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో వారు ఆసియాకు బయలుదేరారు. 6వ వచనం యాక్ట్స్ 16:6లో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఫ్రుగియా గలతీయ ప్రదేశములకు వెళ్ళి ముసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, అక్కడ కూడా ఆపేశాడు. ముసియా దాటి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు సహాయం చేయటకు రమ్మని దర్శనం కలిగింది, వేడుకొనిచున్నట్టు. ఈ మాసిదోనియా దేశస్థుడు జైలు నాయకుడు దర్శనం ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. సో అట్లాగా కొన్నిసార్లు పౌలు కూడా దేవుడు మూసాడు తలుపు, కొన్నిసార్లు తెరిచాడు. అంటే దేవుని చిత్తానుసారంగా దేవుడు తెరిచిన తలుపులో మనం ప్రవేశించాలి. మూయబడినప్పుడు తలుపులు తెరవమని మనం ప్రార్థన చేయాలి, ప్రవేశించాలి, ప్రార్థన చేయాలి. సో ఇప్పుడు దేవుని కృపల్లో ఇంకా మనకు ద్వారాలు తెరిచే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సువార్తను ప్రకటించాలి. మనము సమయాన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి. ఎన్కాష్ అంటే ఏంటి? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యూ షుడ్ నాట్ మిస్ అవర్ ఆపర్చునిటీ. గాడ్ గేవ్ గ్రేట్ ఆపర్చునిటీ. కాబట్టి ఈ సంఘానికి కూడా దేవుడు ఏం చేశాడు? శక్తి కొంచెమే కానీ ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు. దానికి ప్రభు బలపరిచాడు, దాన్ని అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలు ఉన్నప్పుడు మనం ప్రవేశించాలి. అవకాశాలు ఉంటే ఊరికే మనం కూర్చుంటే ఎట్లాగా? ట్రైన్లో ప్రయాణం చేస్తుంటారు, 5-6 గంటలు ప్రయాణం చేస్తారు కొన్నిసార్లు. పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, ఆయనకు సువార్త చెప్పడానికి ఒక ద్వారం నీకు తెరిచాడు. మనం మీకు ఒకవేళ దేవుడు కృప ఇస్తే కంపార్ట్మెంట్ అంతా పంచవచ్చు, నేను పంచినట్టు. లేకుంటే కనీసం పక్కవాడికన్నా అటు పక్క ఇటు పక్క వాడికన్నా ఒక మాట చెప్పాలి కదా. ఈ మధ్య చాలామంది ట్రైన్లో వెళ్ళొచ్చారు, ఎవరికైనా సువార్త చెప్పారా? అలవాటు చేసుకోవాలి, హ్యాబిట్. సువార్త చెప్పేది ఒక హ్యాబిట్ చేసుకోవాలి మనం. కర్నూలుకి ఒకసారి వెళ్తుంటే ఆ మధ్య VBS ట్రైనింగ్ టీచర్స్కి వెళ్తుంటే నేను మొత్తం AC క్లాస్ అంతా పంచి వచ్చి కూర్చున్నాను, బైబిల్ తీసి చదువుతున్నాను నా సీట్లో. నాకు ఎదురుగా ఆ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఆయన లేచి వచ్చి నా దగ్గర ఖాళీ ఉంటే అక్కడ కూర్చొని నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. చూసారు, అట్లాగా వీ హ్యావ్ టు ఎన్కాష్
దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు తలుపు తీసినప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. మన శక్తి కొంచెమే, కొన్ని మాటలే ఉంటాయి, ఎక్కువ వాక్యం మనకు రాక్కర్లేదు. సువార్త పత్రికలోని వాక్యాలు 16 ఉన్నాయి. అవి కంటత పెట్టాలి, ప్రతి ఒక్కరు కంటత పెట్టాలి. అవి హృదయంలో ఉంచుకోవాలి. వాటిని సమయానుసారంగా వాడుకోవాలి. వాటిని ఫ్రెండ్స్తో చెప్పాలి అలాగా. సో కొన్నిసార్లు బర్త్డే పార్టీలు చేసుకుంటారు, కేకులు కోస్తారు, వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పాలి. మళ్ళీ పత్రికలు పెట్టుకోవాలి, కొన్ని భక్తి గారి సాక్ష్యాలు పెట్టుకోవాలి, యోహన్ సువార్తలు పెట్టుకోవాలి, టేబుల్ పైన అక్కడ టీపాయ్ మీద పెట్టుకోవాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వాలి. అట్లా సో ఇంటికి చాలామంది వస్తుంటారు, చాలాసార్లు చెప్తూనే ఉంటాను మీకు. సో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేతులతో పంపకూడదు, సువార్త పత్రికనే ఇచ్చి పంపించాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇంటికి వచ్చే అవకాశాలు, వీటిని మనం పోగొట్టుకోకూడదు. ఇంట్లో సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. షాప్కి వెళ్తాము, ఏదో కొంటారు, బిల్లు ఇస్తారు. బిల్లు ఇచ్చినప్పుడు ఒక ట్రాక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. కొన్నిసార్లు హోటల్స్కి వెళ్తారు, కొంతమంది టిప్ ఇస్తారు. టిప్తో పాటు ఒక పత్రిక ఇవ్వచ్చు కదా, తీసుకుంటారు కూడా వాళ్ళు. సులభంగా చెప్పేవి ఇవన్నీ కూడా. బార్బర్ షాప్కి వెళ్తారు, అక్కడ బార్బర్ షాప్లో ఆయనకు కూడా మీరు సువార్త చెప్పచ్చు కదా. మెడికల్ షాప్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా పత్రికలు పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దేవుడు తెరిచినప్పుడు చక్కనే ఎన్కరేజ్ చేసుకోవాలి. చిన్నదాన్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. చిన్నదైనా ఒక చిన్న పత్రిక ఇస్తే కూడా దాన్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. చాలాసార్లు చెప్తా ఉంటాం కదా, బస్సులో ఒకసారి ట్రాక్ట్ ఇస్తే ఒక ఆయన తీసుకున్నాడు, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన కోసం చాలా కాలం ప్రార్థన చేశాను. ఒకసారి యూత్ క్యాంప్లో నేను బ్యాప్టిజం ఇచ్చాను, బయటకు వచ్చాను. ఇంకొక ఆయన బ్యాప్టిజం ఇచ్చుకొని నెక్స్ట్ బ్యాచ్లో వచ్చాడు బయటికి. ఆయన ఎవరు చూస్తే నాకు బస్సులో కనపడిన ఆయన, చూడు కూకట్పల్లిలో ఉండేవాడు, నేను పంజగుంటలో ఇచ్చాను, సమాజగుడిలో. కొంతకాలం తర్వాత ఆయన రక్షణ పొందాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. ఇప్పుడు ఫుల్ టైంలో ఉన్నాడు ఆయన. చూడండి, అలాగే దేవుడు వాడుకుంటాడు. అలాగా చాలామందిని దేవుడు దర్శించాడు. చిన్న పత్రికని నిర్లక్ష్యం చేయకూడదు. మీకు దేవుడు మాటలు ఇస్తే మాటల ద్వారా కూడా చెప్పాలి. ఇప్పుడే ఓపెన్ డోర్స్ ఉన్నాయి కాబట్టి ప్రవేశించాలి. రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవడనో పనిచేయజాడు. యోహన్ సువార్త 9:4 యేసయ్య చెప్తాడు, పగలున్నంత వరకు నేను పనిచేయచుండవలను, రాత్రి వచ్చుతున్నది అప్పుడు ఎవడనో పనిచేయజాలడు. రాత్రి వచ్చినప్పుడు ఎవరు పని చేయలేరు, చూసారా. ఇప్పుడు పగలు కాబట్టి మనం చెప్తూనే ఉండాలి, పిచ్చి పడినట్టు చెప్పాలి. ఒకసారి ఈ సంగతి జరిగింది. ఒక పెయింటింగ్ మ్యూజియం ఉంది, ఆర్ట్ మ్యూజియము. దాంట్లో యేసు ప్రభు వారి సిలువ ఫోటో ఒక ఆయన పెయింట్ చేశాడు. సో ఒక చిన్న అమ్మాయి, యంగ్ గర్ల్ వచ్చింది, లంబాడి అమ్మాయి. ఆ ఫోటోని చాలాసేపు తదేకంగా చూసింది. చూసిన తర్వాత ఆయన గురించి పక్కన నిలబడ్డాడు ఆర్టిస్ట్. ఆయన అడిగింది, ఈయన ఎవరు ఏమిటంటే, ఆయన యేసు ప్రభు గురించి చెప్పాడు. ఆయన ఇట్లా వచ్చాడు, సిలువ చనిపోయాడు, రక్తం కార్చాడు, అవన్నీ చెప్పాడు. కానీ ఆర్టిస్ట్ నమ్మాడు ఆయన్ని, యేసు ప్రభుని ఇంటేశాడు. అది విన్న తర్వాత ఇంటికి వెళ్ళింది. ఆయన గురించి రాత్రంతా ఆలోచించి యేసు ప్రభు నమ్మింది అమ్మాయి ఆ పెయింటింగ్ చూసి. సో ఆమె చనిపోయే స్థితికి వచ్చింది. చనిపోయే ముందు ఈ ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చెప్దామని మళ్ళీ వచ్చిందండి. నువ్వు చెప్పావు కాబట్టి నేను యేసు ప్రభు నమ్మాను, నీకు చాలా వందనాలు అని చెప్పింది. ఆయనేమో యేసు ప్రభు నమ్మాడు. ఈమె చెప్పిన తర్వాత అది విని ఆయన షాక్ తిని ఆయన నమ్మాడు, ఆయన ప్రభు నమ్ముకున్నాడు. ఆ ఫోటో కింద, ఆ పెయింటింగ్ కింద ఇలా రాశాడు, నేను ఇదంతా నీ కొరకు చేశాను, నువ్వు నా కొరకు ఏం చేసావని రాశాడు. ఐ హావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ, వాట్ యూ హ్యావ్ డన్ టు మీ అని. ఇంగ్లీష్లో ఒక పాట కూడా ఉంటుంది ఈ సబ్జెక్ట్ మీద. సో అది రాశాడు ఆయన రాశాడు. తర్వాత ఆయన పోయాడు. ఇంకొకసారి ఇంకొక యంగ్ మ్యాన్ వచ్చాడు, వచ్చి ఆ ఫోటో చూశాడు. అదంతా చూసాక కింద వాక్యాన్ని కూడా చదివాడు, నేను ఇదంతా నీ కొరకు చేశాను, నువ్వు నా కొరకు ఏం చేశావు. ఆ మాట ఆయన్ను టచ్ చేసింది. ప్రభు నమ్ముకున్నాడు. ఒక మిషనరీ ఉద్యమానికి నాయకుడు అయ్యాడు. మెరేనియన్ అనే ఒక మిషను. వాళ్ళ పని ఏంటంటే సువార్త చెప్పని చోట చెప్పడం అన్నమాట, మిషనరీని పంపడం. సో అది స్థాపించింది ఆయన, ఆ సంస్థను స్థాపించింది ఆయన. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ సంస్థలో ఉన్నవారు, వాళ్ళందరూ చాలా మంచి గొప్ప విశ్వాస వీరులు వాళ్ళు. చూడండి ఎలాగా అయ్యాడు. ఆయన పేరు కౌంట్ జింజెండార్ఫ్. ఆయన పేరు కౌంట్ జింజెండార్ఫ్, మెరేనియన్ మిషన్ స్థాపకుడు. ఆ మెరేనియన్ సభ్యులు ఒకసారి తుఫాను వచ్చినప్పుడు ఓడలో ఉన్నారు, షిప్లో దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు భయపడకుండా. అదే షిప్లో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే జాన్ వెస్లీ, మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్.
పాస్టర్గా అభిషేకించబడ్డాడు కానీ రక్షణ లేదు ఆయనకి. ఆయన అమెరికాకి వెళ్ళాడు మిషనరీ పని మీద, ప్రసంగాలు చేసి వెనక్కి వచ్చేటప్పుడు ఇది చూసి షాక్ తిన్నాడు. ఈయనకి భయం వేస్తుంది, చచ్చిపోతానేమో. వీళ్ళేమో అసలు భయపడట్లేదు. సో ఇంటికి వచ్చాక డైరీలో ఇలా రాస్తాడు. ఏం రాస్తాడంటే, ఐ వెంట్ టు అమెరికా టు కన్వర్ట్ ఇండియన్స్. అంటే అమెరికాలో ఆ రోజులో ఉన్న వాళ్ళు ఇండియన్స్ అనే అనేవాడు. నేను అమెరికాకు క్రిస్టియన్స్గా మార్చడానికి, ఇండియన్స్ క్రిస్టియన్స్గా చేయడానికి, కన్వర్ట్ చేయడానికి వెళ్ళాను. కింద రాస్తాడు రెండో లైన్, ఓ హూ విల్ కన్వర్ట్ మీ, నన్ను ఎవరు మారుస్తారని రాశాడు. తర్వాత రక్షణ పొందాడు ఆయన. తర్వాత చాలా గొప్ప సేవకుడు అయ్యాడు. సో అట్లాగా చిన్నదే ఎంత గొప్ప కార్యాలు చేయగలదో నేను మీకు చెప్పాను. సో అట్లా నిర్లక్ష్యంగా చూడకండి. సో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక చాలా విషయాలు దేవుడు నా విషయంలో కూడా చేశాడు. ఒకసారి హెచ్పిఎస్లో ఒక ఆయనతో, మా ఆఫీస్ ఆయనతో మాట్లాడాను. ఆయన దగ్గర మాట్లాడుతూ మీ ఇంటికి రావచ్చు అని అడిగాను. రెండు సార్ దేవదాన గారు రండి అన్నాడు. అమీర్పేట క్వార్టర్స్ అక్కడికి వెళ్ళాను, రిజర్వ్ బ్యాంక్ క్వార్టర్స్. సో సువార్త చెప్పారు వాళ్ళు ముగ్గురికి, ఆయనకు, ఆయన భార్యకు, వాళ్ళ బామ్మర్ది వచ్చాడు. ఆయన ముగ్గురు చిన్నపిల్లల్లాగా రక్షణ పొందారు. తర్వాత ఈయన కలకట్టాకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. బ్యాప్టిజం ఇక్కడే ఇచ్చాడు ఈ ట్యాంక్లో. తర్వాత నాకు ఆ పిల్లోడి సంగతి తెలియదు. తర్వాత సో కొన్ని ఏళ్ళ తర్వాత, రీసెంట్గానే కొన్ని ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాడు వాళ్ళ బామ్మది గురించి. కొండయ్య పూర్తి టైం సేవకు వచ్చాడు. వాళ్ళ సొంత ఊర్లో మందిరానికి స్థలం ఇచ్చాడు, మందిరం కడుతున్నాడు. అయితే దేవుడు పిలుచుకున్నాడు, ఇప్పుడు వెళ్ళాడు. కానీ సో అట్లాగే దేవుడు సహాయం చేశాడు. చూడండి, చిన్న కాంటాక్ట్ దేవుడు ఎట్లా చేశాడు, ఒక చోట మందిరం వచ్చేలా చేశాడు. వీళ్ళరా మనం దేన్ని కూడా వదలకూడదు. దేవుడు తలుపు తెరిచినప్పుడు తప్పక ప్రవేశించాలి, లేకుంటే యూ విల్ బి మిస్సింగ్ దెమ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ మళ్ళీ ఆ ఛాన్స్ నీకు రాకపోవచ్చు. సో ప్రార్థన చేస్తాం, ప్రభువా నువ్వు తలుపు తెరిచావు, మేము ప్రవేశించడానికి మాకు సహాయం చేయండి. కొలస్సీలకు రాస్తాయని అంటాడు, తలుపు తెరిచినట్లుగా దయచేసి నా కొరకు ప్రార్థన చేయమని పౌలు అంటాడు కదా. మనం కూడా అట్లాగా రోజు ప్రార్థన చేయాలి. ప్రభా మూసిన తలుపులు తెరవండి. మీరు ఎక్కడైనా ఊరికి వెళ్తున్నారు అనుకోండి, ఆ ఊరిలో సువార్త చెప్పాలి తప్పనిసరిగా. నేటివ్ ప్లేస్కి వెళ్తారు, దసరా హాలిడేస్కి 10 రోజులు ఉంటారు, 12 రోజులు ఉంటారు. ఎవరికి సువార్త చెప్పుకుంటూ వస్తారు. ఎంత దుఃఖకరమైన సంగతి. తప్పక చెప్పాలి. మీరు ఎందుకు వెళ్ళింది, ఫస్ట్ మన ఉద్దేశం ఎక్కడికి పోయినా సువార్త చెప్పాలి. తర్వాత బంధువులు, స్నేహితుల సంగతితో వాళ్ళతో మాట్లాడాలి. ఫ్రెండ్స్గా చెప్పాలి. ఊరికి పోయినప్పుడు ఊరికి అక్కడికి వెళ్ళి బర్త్డే పార్టీలు ఇట్లాంటివి చేసుకొని రావటం కాదు. మన బాధ్యత ఇది. మనకు అప్పగించాడు యేసయ్య. ఎవరిని నమ్మలేదు. మనకంటే జ్ఞానులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఎన్నికైన వారు ఉన్నారు, వారికి ఇవ్వలేదు. ఇది మనకిచ్చాడు. మనం చేయకపోతే ఎవరు చేస్తారు? ఇక మనమే చేయాలి. సో అలాంటి ఒక బలమైన తీర్మానం చేద్దాం. ప్రభువా ఓపెన్ డోర్ తెరిస్తే తప్పక నేను ప్రవేశిస్తాను, నా నోరు తెరుస్తాను. ఒక అబ్బాయి అడిగాడు, ఆయన స్పెషల్ స్పీకర్ కూడా, అంకుల్ ఎట్లా స్టార్ట్ చేయాలి అంకుల్ సువార్త చెప్పడం, ఇంకా భయమేదాకంటాడు. నేను చెప్పా, కీర్తనలు 81:10 వాగ్దానం అడుగుతున్నాను, నీ నోటిని బాగుగా తెరువు, దాన్ని నింపేది. ప్రసంగాలు చేయడానికి తెరుస్తారు నోరును, సువార్త చెప్పడానికి మాత్రం తెరవదు. సో దీని గురించి ప్రార్థన చేయాలి. తప్పక దేవుడు సహాయం చేస్తాడు, ధైర్యం ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. సో అలాంటి ఒక తీర్మానం చేసుకొని ఈ పరిచర్యను మనం కొనసాగిద్దాం. ఫిలదెల్ఫియా శక్తి చిన్నదే, దాని బలం చిన్నదే, కానీ దేవుని కొరకై గొప్ప కార్యాలు చేయగలిగింది. మనకు కలిగి ఉన్నదాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? కలిగి ఉన్నదంటే కిరీటం. అక్కడ ఉంది కిరీటం గురించి, అది పెద్ద ప్రసంగం అవుతుంది. కానీ మనకు కిరీటం ఉండాలి ఫస్ట్ పట్టుకోవడానికి. కిరీటం లేకపోతే ఏం పట్టుకోవాలి కదా? కిరీటాలు సంపాదించుకోవాలి. సాతాను దొంగిలిస్తాడు. జీతం సంపాదించి బస్సులో ప్రయాణం చేస్తే పిట్ ప్యాకెట్స్ కొట్టేసినట్లు. కాబట్టి గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, బలహీనతల విత్తన వాక్యం దీవించండి. ఫిలదెల్ఫియా సంఘము అది దాని శక్తి కొంచెమైనప్పటికీ దేవుని కొరకు నిలబడగలిగిన సంఘం తండ్రి. నీ నామమును ఒప్పుకున్న సంఘం ప్రభా తండ్రి. ప్రతి సందర్భంలో యేసు ప్రభు శక్తిగల నామాన్ని ఒప్పుకోవడానికి మాకు కూడా సహాయం చేయండి. ద్వారం తెరవబడినప్పుడు ప్రవేశించుటకు మాకు సహాయం చేయండి.
మేము కిరీటాలు సంపాదించుకోవడానికి సహాయపడండి. కిరీటాన్ని గట్టిగా పట్టుకోవడానికి కూడా మాకు సహాయం చేయండి. మా హృదయంలో ఒక గట్టి తీర్మానం మేము చేసుకొని వెళ్ళడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభు నమ్మకమైన నామములో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. తన సన్నిధిలో మనల నిలుపు నిర్దోషుల